పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశముగా ప్రభువు మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకా శుభవార్త 19వ అధ్యాయము 7వ వచనము. గతంలో మనము 1వ వచనము 2, 3, 4, 5, 6 వచనాలను ధ్యానించి ఉన్నాం. ఈరోజు ధ్యానాంశముగా 7వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరర్థాన్ని, గూఢార్థాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఈ వాక్కులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువు మనకి ఏమైతే బోధించాలని అనుకుంటూ ఉన్నారో ఆ యొక్క మాటలను మనము జాగ్రత్తగా ఆలకించి ఆ ప్రభువు పలికినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకుని ఆ విధముగా జీవించటానికి మనం ప్రయత్నం చేయాలని ఈరోజు ప్రత్యేకముగా దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది చూచిన వారందరూ ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్ళెను అని సణుగు కొనసాగిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చూచిన వారందరూ, ఏది చూచి? జక్కయ్య చెట్టును గబగబా దిగివచ్చి యేసుక్రీస్తు ప్రభువుకి ఆనందముతో స్వాగతము పలికి తన ఇంటికి ఆహ్వానించాను. ఆనందముతో తన ఇంటికి ఆహ్వానించాను. ఇప్పుడు ఆహ్వానించిన వెంటనే యేసయ్య, జక్కయ్య వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నారు. ఇది చూచిన వారందరూ, జక్కయ్య, యేసయ్య వీళ్ళిద్దరు కూడా కలిసి నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇది చూచినటువంటి ప్రజలందరూ ఏమంటున్నారు? ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్ళెను అని సణుగు కొనసాగిరి. జక్కయ్య పాపి అని అందరికీ తెలుసు. జక్కయ్య పాపి అని అందరికీ తెలుసు. పాపి వద్దకు ఈయన వెళ్తున్నాడు అని ఆ చూసినటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. సహజంగా మనం కూడా అలాగే అనుకుంటాం. ఉదాహరణకి మనం ఒకటి చూస్తే, ఒక వేశ్య ఇల్లు ఉందనుకోండి. ఆ వేశ్య దగ్గరికి ఒక వ్యక్తి ఒక మంచి పని మీద ఆ ఇంటికి వెళ్ళాడు అనుకుందాం. అది చూసిన వారందరూ అతనిని గురించి ఏమనుకుంటారు? చెడుగా ఆలోచిస్తూ ఉంటారు, చెడుగా భావిస్తూ ఉంటారు. కానీ ఈయన వెళ్ళినది ఒక మంచి పని కోసం అక్కడికి వెళ్ళాడు. కానీ దానిని ఎవరు కూడా గ్రహించరు. అలాగునే ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు అయినటువంటి యేసు ప్రభువు ఆయన పాపి అని ఈయనకు తెలీదా అని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. జక్కయ్య పాపి అని మనందరికీ తెలుసు, అన్యాయస్తుడని మనందరికీ తెలుసు, అక్రమ జీవితం అని మనందరికీ తెలుసు. ఆయనకి తెలీదా? ఆయన బోధనలు ఏం చెప్తున్నాడు? హృదయంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడను నేను అంటున్నాడు. జక్కయ్య ఎలాంటి వాడు అనేది ఆయనకి తెలీదా? పాపి వద్దకు ఆయన అతిథిలాగా లేదా భోజనానికి ఎందుకు వెళ్తూ ఉన్నాడు అని చూసిన వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 19వ అధ్యాయంలో 10వ వచనములోనే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, 10వ వచనములో, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు ప్రభు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనంటే, తప్పిపోయిన దానిని సరిచేయటానికి, వెదికి రక్షించటానికే ఈ లోకంలోనికి వచ్చాడు అని అక్కడ లేఖనం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. అయితే వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మార్కు శుభవార్త చూడండి ఒకసారి. మార్కు శుభవార్త 2వ అధ్యాయము
15వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు అతనింట భోజనమును కూర్చుని ఉండగా అనేక మంది సుంకరులు పాపులు ఆయన శిష్యులతో ఆ పంక్తిలో కూర్చుని ఉండిరి. ఏలయన ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారు ఉన్నారు. 16వ వచనం. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది యేసు ప్రభుని సూటిగా అడిగినట్లయితే బాగుండేది. చక్కని సమాధానంగా ఆయన చెప్పేవాడు. అయినప్పటికీ కూడా ఆ శిష్యులను ఆ ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వినినటువంటి యేసయ్య అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను వచ్చినది నీతిమంతులను పిలుచుటకు కాదు, కానీ పాపులను పిలువవచ్చితిని అని ప్రభువు సమాధానము చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక వ్యాధిగ్రస్తుడికే డాక్టర్ అవసరం, వ్యాధి లేని వాడికి డాక్టర్ అవసరం లేదు. అలాగే ఒక పాపిగా, ఒక అన్యాయస్తుడిగా నశించిపోతూ ఉంటే దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి వైద్యం చేస్తూ ఉన్నాడు. అతడు రోగి. జక్కయ్య రోగి. ఏ రోగి? పాపం అనేటువంటి రోగము అతనిలో ఉంది. ఆ రోగాన్ని నయం చేయటానికి మరి వైద్యుడైనటువంటి పరమ వైద్యుడైనటువంటి యేసయ్య అక్కడికి వచ్చినట్టు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అదే లూకా శుభవార్తలో కూడా ఆ మాట వ్రాయబడి ఉంది. చూడండి, లూకా శుభవార్తలో 5వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 30వ వచనాన్ని జ్ఞాపకం. అప్పుడు పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సణుగుకొనుచు సుంకరులతో పాపులతో మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు సమాధానము చెప్పాడు. ఏమని? వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. హృదయ పరివర్తన పొందుటకై పాపులను పిలువచ్చితిని, కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని ప్రభు సూటికి అక్కడ సమాధానం చెప్పాడు. ఈయన పరలోక వైభవాన్నంతా కూడా తగ్గించుకొని భూలోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో నశించిపోయినటువంటి దాన్ని వెదకి రక్షించడం కోసం ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. హృదయ పరివర్తన పొందటానికై, అంటే మారు మనసు పొందేందుకై పాపులను పిలుస్తూ ఉన్నాడు ఆయన. పాపులను పిలిచి మరి ఆయన వారిని నీతిమంతులుగా మరి మారు మనసు పొందేటట్లుగా ఆయన బోధిస్తూ ఉన్నాడని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన పరిశుద్ధుడు కదా, ఈయన పవిత్రుడు కదా, మరి ఆ యొక్క జక్కయ్య పాపని ఆయనకి తెలియట్లేదా, మరి ఎందుకు ఆయనతో వెళ్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్ళెను. చూడండి ఎంత మాట అంటూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చూస్తున్నారు? పైన ఉన్నటువంటి మెరుగులు మాత్రమే చూస్తున్నారు. లోపల ఉన్నటువంటి అంతరార్థం వారు చూడలేదు. వారికి తెలుసు, యేసయ్యకి తెలుసు. వాక్యభాగాన్ని మనం చూసినట్లయితే యేసయ్యకి తెలుసు జక్కయ్య ఎవరు, ఏంటి, అతని స్థితి ఏంటి, అతని పరిస్థితి ఏంటి అనేది మరి హృదయ యంత్రాంగాలను పరిశీలించినటువంటి దేవుడు జక్కయ్య గురించి తెలుసు. కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు? బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తూ ఉన్నారు. అందుకని మరి యేసు ప్రభువును చూసినట్లయితే క్రీస్తు నశించినటువంటి ఆ యొక్క సమరయ స్త్రీని మధ్యాహ్నం వేళ ఎండవేళలో బావి దగ్గర కలుసుకొని ఆమెను మారు మనసు పొందినట్లుగా మరి ప్రభు అక్కడ మాట్లాడాడు. చూసారా? వాక్యభాగంలో మనం చూస్తే ఇదిగో పాపం అనేటువంటి రోగముతో, వ్యభిచారం అనేటువంటి రోగముతో ఆమె పాపములో జీవిస్తూ ఉంది, చీకటిలో జీవిస్తూ ఉంది. కానీ ప్రభువు తన ఉదర అంతరంగాలను పరిశీలించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆమెలో ఒక పరివర్తన తీసుకొస్తూ ఉన్నాడు. హృదయ పరివర్తన. ఆమె హృదయ పరివర్తన చెందుటకై, ఆమె మారు మనసు పొందుటకై ప్రభువు ఆ స్త్రీతో మాట్లాడినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే 38 సంవత్సరాల నుంచి మరి ఆ బెతస్తా కోనేటి వద్ద పడి ఉన్నటువంటి ఒక పక్షవాత రోగితో ఆయన
వెళ్ళి మాట్లాడాడు. చూసారా, వ్యక్తిగతముగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించే అంశంలో జక్కయ్యతో మాట్లాడటానికి వారింటికి ఆయన వెళ్తూ ఉన్నాడు. పాపే అయినప్పటికీ కూడా తన హృదయ పరివర్తన, మారు మనసు కలిగించటానికై పరిశుద్ధుడైనటువంటి యేసయ్య, పవిత్రుడైనటువంటి యేసయ్య ఇదిగో జక్కయ్య ఇంటికి వెళ్ళినట్లు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. లూకా సువార్తలో 7వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 7వ అధ్యాయంలో మరి 36వ వచనం, 36వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సీమోను ఇంటిలో యేసయ్య ఉన్నట్లు వాక్యభాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరింట్లో? సీమోను. కాబట్టి ఇతను ఎవరు అంటే పరిసయ్యులలో ఒక అతను. 36వ వచనంలో చూడండి, పరిసయ్యులలో ఒక అతను. అతడు ఏం చేశాడు? ఒకరోజు ప్రభువుకి ఒక విందును ఏర్పాటు చేస్తాడు. భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. యేసుక్రీస్తు ప్రభువుని భోజనానికి పిలిచాడు అంటే చూడండి, ప్రభువుని ఆహ్వానించటం. ప్రభువుని ఆహ్వానించటం అంటే ఆశీర్వాదం పొందుకోవటం, దీవెనలు పొందుకోవటం. ప్రభువుని ప్రేమించినటువంటి వారే ప్రభువుని ఆహ్వానిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రేమను మరి పరిసయ్యుడు కనపరుస్తూ ఉన్నాడు. యేసయ్యను తన ఇంటికి తన ఇచ్చేటువంటి విందును స్వీకరించడానికి యేసయ్యను తన ఇంటికి పిలుచుకున్నాడు. అయితే ఆయనందుకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. యేసు ప్రభు పిలిస్తే నేను రానులే అని అన్న సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? నాకు ఇప్పుడు సమయం లేదు, నాకు రావటం కుదరదు, నేను తర్వాత వస్తాలే అని చెప్పిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేదు. నువ్వు పిలిచిన వెంటనే ఆయన ఇదిగో నీ దగ్గరికి రావటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని వాక్యభాగం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభువు ఎప్పుడైనా నువ్వు పిలిచినప్పుడు ఆయన నేను రాలేను, నాకు సమయం కుదరదు, లేదా నేను ఇప్పటి వరకు అలసిపోయి ఉన్నాను అని ప్రభువు ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవు. ఇదిగో ఈ పరిసయ్యుడు యేసయ్యను విందుకి ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు యేసయ్య అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఏం జరిగింది? అక్కడ ఆ పట్టణంలోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని అంట భోజనమునకు వెళ్ళినని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదముల వెనుకగా నిలబడి ఏడ్చుచూ తన కన్నీటితో పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, పిలిచిందెవరు? పరిసయ్యుడు. పరిసయ్యుని ఇంటకు భోజనానికి ఆహ్వానించాడు. పరిసయ్యుడు మరి పరిసయ్యులలో సీమోను ఏం చేశాడంటే యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడు. వాళ్ళ ఇంటికి యేసు ప్రభు భోజనానికి వచ్చాడని తెలుసుకొని ఒక స్త్రీ వాళ్ళ ఇంటికి వచ్చిందంట. అంతే కదా? మరి ఒక గొప్ప వ్యక్తి మన పక్కింటికి వచ్చినప్పుడు మరి మనం అదిగో ఒక గొప్ప వ్యక్తి అక్కడికి వచ్చాడు, మనం కూడా వెళ్ళి చూద్దామని చెప్పి ఆతృతగా మనం కూడా వెళ్తాం. అలాగనే యేసు ప్రభు వీళ్ళ ఇంటికి వచ్చాడంట అని తెలుసుకొని ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఏం చేసింది? ఆమె ఎవరంట? ఒక స్త్రీ ప్లస్ పాపాత్మురాలు అని మాటలు గ్రంథములో వ్రాయబడి. అంటే ఆ స్త్రీ ఎవరంట? పాపాత్మురాలు. పాపాత్మురాలు. జక్కయ్య ఎవరు? పాపాత్ముడు. ప్రజలందరూ కూడా అంటున్నారు జక్కయ్య పాపి అని తెలుసు కూడా యేసు ప్రభు అక్కడ అతిథిగా వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి స్త్రీ కూడా పాపాత్మురాలు. తెలుసుకుని ఏం చేసింది? అక్కడికి వచ్చింది. రావటం కూడా మామూలుగా వచ్చిందా? రాలా. ఎలా వచ్చిందామె? ఒక చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యము తీసుకుని వచ్చింది. అంటే యేసు ప్రభు మనకి ఎప్పుడు కనపడతాడా? యేసు ప్రభు మనకి ఎప్పుడు దొరుకుతాడా? యేసు ప్రభు మనకి ఎప్పుడు ఎదురవుతాడా అని ఈమె ఎప్పటి నుండో ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని దాచుకుని ఉంది. ప్రభువుకి నేను అభిషేకించాలి,
ప్రభువుని పరిమళ ద్రవ్యముతో ఆయనను మరి సన్మానం చేయాలి ప్రభువుని అని చెప్పి ఈమె ఎప్పటి నుంచో ఆశతో ఉండి ఉండవచ్చు. లేకపోతే ప్రభు వచ్చాడని తెలియగానే ఈ యొక్క పరిమళ ద్రవ్యము ఎక్కడ దొరుకుతుంది ఆమెకి అంటే, తన కష్టార్జితాన్ని ఆమె పరిమళ ద్రవ్యము కొని తనకు ఉన్నటువంటి ధనముతో ఆ పరిమళ ద్రవ్యాన్ని కొని చలువరాతి పాత్రలో దాచి ఉంచింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువుని కలుసుకోవాలి అనేటువంటి ఒక ఆశతో ఆ యొక్క ప్రభువు ఎప్పుడు ఎదురవుతాడా అని, ప్రభువు ఎక్కడ దొరుకుతాడా అని ఆమె దాచుకొని ఉన్నదని మనకి అర్థమవుతా ఉంది. జక్కయ్య కూడా అంతే కదా, ప్రభువుని నేను చూడాలి, ఎలా చూడాలి ఆశ కలిగి ఉన్నాడు. అలాగే ఈమె కూడా ప్రభువు కోసము ఆశతో ఉన్నట్లు వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత వచనంలో ఆయన పాదములు వెనుకగా నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో పాదములను తడిపి తల వెంట్రుకలు తుడిచి ముద్దు పెట్టుకుని పరిమళ ద్రవ్యము పూసెను. వెనుక భాగములోంచి వచ్చింది. అంటే యేసయ్య ముందు నిలబటానికి ఆమెకు మనస్సు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నేను పాపాత్మురాలను. కాబట్టి ప్రభువు ముందు నిలబడటానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదని భయపడుతూ ఏం చేసింది, ఆయన పాదముల వెనుకగా నిలబడి, వెనక భాగములో నిలబడి ప్రభువుని చక్కగా సన్మానం అనేది చేసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 39వ వాక్యాన్ని మనం కొంచెంసేపు ధ్యానించుకుందాం. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి ఇతడు నిజముగా ప్రవక్త అయిన తనను తాకుచున్న స్త్రీ ఎవరో ఆమె ఎట్టిదో గ్రహించెడివాడు. ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. చూసారా, పరిసయ్యుడు హృదయం ఎలా ఉందో, ఇక్కడ సీమోను యొక్క హృదయం ఎలా ఉందో వాక్య భాగం మనకు పరిచయం చేస్తూ ఉంది. ఆ స్త్రీ అయితే పాపాత్మురాలైనప్పటికీ ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి ప్రభువుని మరి అక్కడ తనకున్నటువంటి స్థితిలో ప్రభువుని అక్కడ ఏం చేస్తుంది, చక్కగా ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని పూస్తూ ఉంది. తన పాదాల మీద పడి పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఇది చూశాడు. ఇది చూసినటువంటి ఈ యొక్క పరిసయ్యుడు అది చూసి ఇతడు నిజముగా ప్రవక్త అయినా అంటే ఈయనకి డౌట్ వచ్చేసింది. యేసు ప్రభు ప్రవక్తనే తన ఇంటికి పిలిచాడు. యేసు ప్రభు దేవుని కుమారుడనే అక్కడికి పిలిచాడు. కానీ ఒక పాపాత్ముని స్త్రీ వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలను ఆ శరీరాన్ని తాకుతుంటే, ఈ పాపాత్మురాలు నన్ను తాకుతుంది, ఈమె పాపాత్మురాలు అంటే ఉద్దేశం ఏంటంటే పాపాత్ములకు దూరంగా ఉండాలి, వీడు పాపి నేను పరిశుద్ధుడను అని వాడు అనుకుంటున్నాడు పరిసయ్యుడు. మనకు తెలుసు కదా, సుంకరి పరిసయ్యుడు మనం ఆ యొక్క ప్రార్థనలో మనం ధ్యానించినప్పుడు ఇదిగో సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేశాడు. కాబట్టి ఈమె పాపాత్మురాలు కదా, ఈమె వచ్చి ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటుంటే, తన శరీరాన్ని తాకుతుంటే ఈయనకి తెలియట్లేదంటవా అని తనలో తాను అనుకున్నాడు. అంతరంగాలను గ్రహించినటువంటి యేసయ్య ఈ యొక్క సీమోను మనస్సులో ఏమనుకుంటున్నాడో ప్రభువు గ్రహించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గ్రహించి అప్పుడు ఆయనతో అంటున్నాడు, యేసు అతనితో, సీమోను నీకొక విషయమును చెప్పదలిచితని అన్నప్పుడు ఆ యొక్క సీమోను అంటాడు, చెప్పు గురువా అని సీమోను పలికెను. అప్పుడు యేసు ప్రభువు చెప్పాడు, ఏమన్నాడంటే, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉన్నారు, అప్పు కట్టవలసిన వాళ్ళు ఉన్నారు. వారిలో ఒకడు 500 దీనారాలు, రెండోవాడు 50 దీనారాలు అతనికి రుణపడి ఉన్నారు. అప్పుగా కట్టాలి. ఒకడు 500 కట్టాలి, ఒకడు 50 రూపాయలు కట్టాలనుకుందాం మన భాషలో. అయితే
వీళ్ళిద్దరు కూడా రుణము తీర్చటానికి శక్తి లేనందున, అప్పు కట్టడానికి శక్తి లేనందున అతడు వారిద్దరిని కూడా క్షమించాడు. అయ్యా, నీ పరిస్థితిని బట్టి నువ్వు అప్పు కట్టలేకపోతున్నావు కాబట్టి మీ అప్పుని రద్దు చేస్తున్నాను ఇదిగో అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా క్షమించేశాడు. కట్టవసరం లేదు, మీరు వెళ్ళండి అని. ఇప్పుడు వీరిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించును? ప్రభు యొక్క ప్రశ్న అని ఆ యొక్క ప్రభువు సీమోనుని అడిగినప్పుడు వాడేం చెప్పాడు చూడండి. అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబిచ్చెను. నీవు సరిగా సమాధానమిచ్చితవని యేసు పలికెను. చూసారా, ఎక్కువ అప్పు ఎవరిదైతే రద్దయిందో వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారని చెప్పాడు. వాస్తవమే కదా. మరి మనం 10 లక్షల అప్పు కట్టాలనుకోండి. అయ్యా, నువ్వు ఒక ₹1,00,000 ఇంకొక అతను కట్టాలనుకోండి. ఇప్పుడు 10 లక్షలు నువ్వు కట్టవసరం లేదు, వెళ్ళు, నేను క్షమించేశానికి వెళ్ళన్నప్పుడు అతను ఎంతగా ప్రేమిస్తాడో చూడండి. అతన్ని నాకు 10 లక్షల అప్పుని ఆయన క్షమించి వదిలివేశాడు అని చెప్పి ఎంతగానో ప్రేమిస్తాడు అని ఇక్కడ వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే అప్పుడు నువ్వు సరిగానే సమాధానం చెప్పావయ్యా. అయితే యేసు ఆ స్త్రీ వైపు మరలి సీమోనుతో, ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నువ్వు ఆహ్వానించావు, నీ ఇంటికి వచ్చాను, నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఈమె తన కన్నీటితో నా పాదాలు తడిపి తల వెంట్రుకలతో వాన్ని తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడిగిచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె తన పాదములకు పరిమళ ద్రవ్యమును కూడా పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన పాపములన్నీ కూడా క్షమింపబడినాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇక్కడ చూచినటువంటి ప్రజలందరూ కూడా ఏమంటున్నారు, ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్తున్నాడు. ఎందుకు అర్థం కాల వాళ్ళది ఈ లోకమైనటువంటి జీవితమే తప్ప ఇదిగో ఆధ్యాత్మికమైనటువంటి జీవితము, నిత్య జీవము, పరలోకమును గురించి వారికి ఆలోచన లేదు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతుడుకు వైద్యుడు అవసరం లేదని ప్రభు చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క 7వ భాగంలో లూకా శుభవార్తలోనే 2వ భాగంలో మనం చూస్తే లూకా శుభవార్త 19వ అధ్యాయము 7వ వచనములో 2వ భాగం మనం చూద్దాం. అని సణుగు కొనసాగిరి. చూసారా, అందరూ ఏమనుకుంటున్నారు, ఇది చూచిన వారందరూ ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్ళనని సణుగు కొనసాగిరి. పాపి వద్దకు ఎందుకు వెళ్ళాడు? ఆ పాపిని రక్షించటానికి, ఆ పాపిని క్షమించటానికి, ఆ పాపిని పరివర్తన తీసుకురావడానికి, ఆ పాపి మారు మనసు పొందడం కోసము ఈయన పరమ వైద్యుడైనటువంటి యేసయ్య ఇదిగో పాపి వద్దకు వెళ్ళానన్న సంగతి వారికి తెలియలా. ఈయన పాపి వద్దకే వెళ్ళాడు అనుకుంటున్నారు. కానీ ప్రభు యొక్క ఆ యొక్క ప్రభు చేసినటువంటి ఆలోచన ఏంటంటే, జక్కయ్యను మార్చాలి, నశించిపోకూడదు, ఇతడు కూడా నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అని చెప్పి హృదయ పరివర్తనకై యేసయ్య ఆత్మను జక్కయ్య ఇంటికి అతిథిగా వెళ్ళనని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే వెళ్ళను అని ప్రజలు ఏం చేస్తున్నారమ్మా? సణుగుకుంటున్నారు. వాక్యభాగంలో మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? సణుగుకుంటున్నారు. చూసారా, సణుగుకోవటం అంటే ఇక్కడ వాక్యభాగంలో మనం చూద్దాం. సణుగుకోవటం అంటే జరగవలసినటువంటి పని జరగనప్పుడు వెంటనే మనకు మొదలయ్యేదంటే సణుగుడు, గొణుగుడు మొదలైపోద్ది. యేసు ప్రభు దేవుడు ఆయనను ఎంతగా స్తుతించటానికి ఆయన ఇష్టపడతాడో, కోరుకుంటాడో అంతగా సణుగుడును గొనుగుడును
అసహించుకుంటాడని వాక్యభాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రజలందరినీ సణుగుకుంటున్నారంట. అంటే ప్రభువుకి వీళ్ళందరినీ అసహించుకుంటున్నాడని మనకి అర్థమవుతుంది. వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. నిర్గమాకాండంలో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండంలో మనం చూస్తే ఇంకొక భాగం ఏంటంటే, మరి ప్రభువుని స్తుతించలేకపోవడానికి కారణం ఏంటంటే సణుగుడే. మనకి ఎప్పుడైతే ప్రభువుని మనం స్తుతించడానికి మానవులుగా మనకున్నటువంటి అడ్డంకులు ఏంటంటే సణుగుడు, గొణుగుడు. ఈ రెండు మనకి ప్రభువుని స్తుతించకుండా ఆపేటువంటి ఆటంకాలను కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే స్తుతికి శత్రువులు ఎవరయ్యా అంటే ఇదిగో ఈ సణుగుడు, గొణుగుడు అనేది మనకి లేఖనాలు చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నేను ప్రభువుని స్తుతించలేకపోవటానికి కారణం ఏంటి అని మనలో మనమే వెతుక్కుంటే మనలో ఉన్నటువంటి సణుగుడు, గొణుగుడు అనే వాక్యభాగం కూడా మనకి తెలియజేస్తూ ఉంది. మరి బైబిల్ గ్రంథం నుంచి మరి కొన్ని 2-3 వాక్యాలను మనం ధ్యానం చేసినట్లయితే నిర్గమాకాండములో చక్కని భాగం రాయబడి ఉంది. చూడండి, నిర్గమాకాండము 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 7వ వచనం చూడండి. ఉదయము యావే మహిమను చూతురు, ఏలన మీరు యావే ప్రభునకు ఆసాదించి నెత్తికి చుట్టిన నేరములన్నీ ఆయన విని ఉన్నాడు. మీరు మా మీద గొణుగుట మేమెంత వారము అనిరి. 11వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 11వ వచనం చూడండి. యావే మోషేతో మాట్లాడుచు, నేను ఇశ్రాయేలీ యొక్క సణుగుడంతా కూడా విన్నాను. దేవుడు విన్నాడు. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరగబడి సణుగుడు, గొణుగుడు చేసినటువంటి ఆ యొక్క సంభాషణ అంతా కూడా దేవుడు విన్నాడు అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకని 8వ వచనంలో చూస్తే మోషే వారితో మాట్లాడుతున్నాడు. మీరు కడుపారా తినుటకు సాయంకాలమును మాంసము, ఉదయము రొట్టెను యావే మీకు ఇచ్చాడు కదా. మీరు ఆయన మీద నేరములన్నీ ఆయనకు వినిపించినవి. ఆయన మీద మీరు చేసినటువంటి నేరములన్నీ కూడా ఆయనకు వినిపించాయి. మీరు మా మీద కాక ఆయన మీదనే గొణుగుచున్నారు. మేము ఏ పాటి వారము అనెను. చూసారా, అంటే ఇక మోషే మీద ప్రజలు మరి యొక్క మాంసమును, మన్నా భోజనాన్ని భుజించారు కదా ప్రయాణం చేసేటప్పుడు. మరి ప్రతిరోజు మాకు ఈ రుచి పచి లేనటువంటి ఆహారాన్ని పెడతావా, మాకు మాంసాహారం లేదా, మేము బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా వారానికి ఒక్కరోజైనా సరే అక్కడ రుచికరమైనటువంటి భోజనాలను మేము భోంచేసాము. కానీ ఇదిగో ఇక్కడికి తీసుకుని వచ్చి మమ్మల్ని ఈ యొక్క ఎడారులు నడిపిస్తూ ఆకలి దప్పులతో మమ్మల్ని చంపుతావని ఇదిగో మోషే మీద గొణుగుతున్నారు, సణుగుతున్నారు. ఈ గొణుగుడును సణుగుడును దేవుడు ఆలకించాడని ఇక్కడ వాక్యభాగం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యభాగంలో మనం చూస్తే మరి 9వ చూడండి. మోషే అహరోనుతో మీరు యావే సన్నిధికి రండు, మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని ఇశ్రాయేలు సమాజమునకెల్లా చెప్పుము అనెను. అహరోను ఇశ్రాయేలు సమాజముతో మోషే చెప్పుచున్న మాటలు చెప్పుచుండగా వారందరూ ఎడారి వైపు తిరిగి చూచిరి. వారికి యావే తేజస్సు మేఘమునందు కనబడెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి సణుగుడు, గొణుగుడు అనేది దేవుడు ఆలకించి వారికి మరి దండన లేదా శిక్ష అనేది దేవుడు ఇక్కడ వారికి ఏర్పాటు చేస్తున్నట్టు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ద్వితీయోపదేశ కాండము చూస్తే 1వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే చూడండి, అక్కడ ఉంది, మీ గొనుగుడు విని యావే మండిపడెను. చూసారా, నీ గొనుగుడు, నీ సనుగుడు అంటే నీకేదైతే జరగాలనుకుంటావో
అది జరగనప్పుడు వెంటనే నువ్వు గొణుగుడు మొదలు పెడతావు. మీ గొణుగుడు ఎవరన్నారు? యావే దేవుడిని కోపడ్డాడు. ఆయన చక్కని భాగం చూడండి. యావే మండిపడిను. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శిక్ష ఎక్కడికి వస్తుందంట? సణుగుకునే వారి మీద వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసుప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? జక్కయ్య ఇంటిలోనికి వెళ్తూ ఉన్నాడు. ఈయన పాపి వద్దకు వెళ్తున్నాడేంటి అని చూసిన వారందరూ కూడా సణుగుకుంటున్నారు. కాబట్టి ఈ సణుగుడును దేవుడు అసహ్యించుకున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మన కుటుంబంలో, మన సంఘములో, వ్యక్తిగత జీవితంలో నీ సణుగుడు, గొణుగుడు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దానికి తగినటువంటి శిక్షను నువ్వు అనుభవిస్తామని చెప్పేసి లేఖనాలు మనకు చక్కగా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య భాగంలో మనం చూస్తే మరి 34వ వచనం చదివాం కదా. ఇప్పుడు 35వ వచనం చూడండి. ఈ దుర్మార్గపు తరములో ఒక్కడు వారి పితరులకు నేను వాగ్దానము చేసిన సారవంతమైన నేలపై అడుగు పెట్టజాలడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ వాక్యంలో ఈ దుర్మార్గపు తరము అంటే విసుక్కోవటం, గొనుక్కోవటం అనేది దుర్మార్గం. కాబట్టి మీ పితరులకు వాగ్దానం చేశాను, నేను ఎక్కడికి తీసుకెళ్తానన్నాను? పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తానన్నాను. కానీ మీరు నాకు లోబడకుండా, నా మాట చొప్పున మీరు జీవించకుండా, మీరు ఇష్టానుసారముగా సణుగుడు గొణుగుడు చేస్తున్నారు, నా మీదే నేరములు మోపుతున్నారు, నా మీదే మీరు తిరగబడుతున్నారు. కాబట్టి ఒక్కడును కూడా ఆ సారవంతమైన నేలపై అడుగు పెట్టడు అంటే మరణిస్తారు అని అర్థం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సణుగుడు గొణుగుడు అనేది ఏం తెచ్చిపెట్టింది? ఇక్కడ మరణాన్ని తెచ్చిపెట్టింది. వాక్య భాగం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. లూకా శుభవార్త చూడండి. లూకా శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా చక్కని లేఖనాలు మనకి తెలియజేస్తాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము, లూకా శుభవార్త 5వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. అప్పుడు పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సణుగు కొనుచు సుంకరులతో పాపులతో మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఇందులో మనం ధ్యానం చేశాం కదా. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. పరిసయ్యులు వీళ్ళేం చేసే, పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు శిష్యులను అంటున్నారు. శిష్యులను యేసు ప్రభు యొక్క శిష్యులను ప్రశ్నిస్తున్నారు. ఏమంటున్నారు? మీరు మీ గురువు సుంకరులతోనూ ఆ పాపులతోనూ మీరేలా తిరుగుతున్నారు, ఎలా తింటున్నారు, ఎలా వారితో కూర్చుంటున్నారు అని సణుగు కొనసాగిరి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానము 31వ వచనంలో, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు, నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని యేసు ప్రభు చక్కని సమాధానాన్ని ఇక్కడ చెప్పినట్టు మనం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీ జీవితంలో, నీ ప్రార్థనలో, నీ కుటుంబంలో, నీ సంఘములో నీ పరిస్థితి ఎలా ఉంది? విసుక్కుంటున్నావా? సణుక్కుంటున్నావా? గొణుక్కుంటున్నావా? నీకొక ప్రణాళిక ఉంది. గృహములో నీకొక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారము నీ భార్య, నీ బిడ్డలు నడవకపోయినట్లయితే సణుక్కుంటున్నావా? గొణుక్కుంటున్నావా? వాక్య భాగం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు మనకేమీ అర్థం కావు. జక్కయ్య మరి పాపిని అందరికీ తెలుసు. కానీ జక్కయ్య భుజం మీద చేయేసి ఆయనతో జత కట్టి ఆయనతో భోజనం చేయటానికి తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
కానీ ఈ యొక్క మరి అంతరార్థం అనేది అక్కడ ప్రజలకు ఎవరికి కూడా తెలియదు, యేసయ్యకు మాత్రమే తెలుసు. ప్రభువు జక్కయ్య కోసము ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడో వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కానీ ఒక వ్యక్తిలో మార్పు తీసుకురావటానికి, ఒక వ్యక్తి మారు మనసు పొందటానికి, ఒక వ్యక్తి యొక్క కఠినమైన హృదయాన్ని ప్రభువు మెత్తని హృదయముగా, మాంసపు హృదయముగా మార్చటానికి ఆ జక్కయ్యతో జతకట్టి ఇంటికి వెళ్తూ ఉంటే చూచినటువంటి వారందరూ ఏమనుకుంటున్నారు? పాపి వద్దకు అతిథిగా వెళ్ళిన సణుగుకుంటూ ఉన్నారు. ఈ సణుగుకునేటువంటి వారికి దేవుని యొక్క శిక్ష తప్పనిసరిగా లభిస్తుందని వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది. సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండములో 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 26వ వచనం. యావే మోషే అహరోనులతో ఇట్లనెను, ఈ దుష్టులు నా మీద ఎంత కాలము గొణుగుకుందురు? వారి గొణుగుడు విని నా చెవులు చిల్లులు పడుచున్నవి. మీరు వారితో ఇట్లు చెప్పుడు. ఎవరితో చెప్పాలి ఈ మాటలు? సణుగుకునే వారితో, గొణుగుకునే వారితో ఈ మాటలు చెప్పాలి. నేను సజీవుడను అనుట ఎంత నిక్కమో అంత నిక్కముగా మీ మాటలకు తగినట్లే మిమ్మల్ని దండింతును, ప్రభుడైనటువంటి నేను చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువు ఎంత సూటిగా మనకు అక్కడ తెలియజేస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడంటే, సజీవుడని అనుట నేను ఎంత నిక్కమో అంటే ఎంత నిజమో, మీ మాటలకు తగినట్లు మీకు శిక్ష వేయుట కూడా అంతే నిజము అని ప్రభువు అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము సణుగుడు గొణుగుడు ఉన్నట్లయితే దానిని మనము తీసేసుకోవాలి. ఎందుకనంటే ప్రభువు అసహించుకునేటువంటి లక్షణం అది, ప్రభువుకి ఇష్టమలేనటువంటి లక్షణం అది, అవలక్షణం అని కూడా మనం చెప్పవచ్చు. ఎంతసేపు గొణుక్కుంటా మరి సణుక్కుంటా ఉంటే ఆ వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారా? చూడండి, మనము మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఎంతసేపు గొణుక్కుంటాడు, సణుక్కుంటాడని అతన్ని మనం దూరంగా పెడతాం. దేవుడు కూడా చూడండి, మీ సణుగుడు మీ గొణుగుడు నేను ఆలకించి ఉన్నాను అని ప్రభువు చక్కగా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏమైపోతారంటే 26 నుంచి 36 వచనాల వరకు వారి గురించి చక్కగా స్పష్టముగా వ్రాయబడి ఉంది. 29వ వచనం ఏమంటున్నాడు చూడండి. మీరు చత్తురు, మీ కళేబరములు ఎడారిలో చిందరబందరగా కూలిపడును. మీరు నా మీద గొణిగితిరి, కావున మీలో 20 ఏండ్లకు పైబడిన వాడు ఎవ్వడును ఆ గడ్డను చేరడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగము మనకు ఎంత చక్కని మర్మాలను మనకు తెలియజేస్తుంది. జక్కయ్య జీవితము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 7వ వాక్య భాగంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రభు మనకి బోధిస్తూ ఉండగా అందులో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా మనం జ్ఞాపకపరుచుకోవాలి. అందుకనే వాక్య భాగం చెబుతూ ఉంది, ఒకవేళ నువ్వు మరి సణుగుడు గొణుగుడు ఉన్నట్లయితే అది నువ్వు తీసివేసుకోవాలి, లేకపోతే నువ్వు దండనకు గురవుతావని వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువు నీకు చేసినటువంటి మేళ్లను వరుసగా జ్ఞాపకం తెచ్చుకో, స్తుతించు. ఎందుకనంటే ఎప్పుడు కూడా నువ్వు సణుగుకోవద్దు, ఎప్పుడు కూడా గొణుగుకోవద్దు, ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించవద్దు. ఎందుకంటే ఆయన మార్గములు, ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయో మనకి అర్థం కాదు. భవిష్యత్ కాలంలో ఆయన మేలు చేయటానికై సమస్తాన్ని కూడా నీకు సమకూర్చి ఉంచాడేమో మనకైతే తెలీదు. వాక్య భాగం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా
ఇర్మియా గ్రంథంలో ప్రభు ఆయనతో మాట్లాడుతూ మరి అక్కడ చక్కని భాగాలు కూడా మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇక భాగాన్ని మనం ధ్యానించినట్లయితే, ఇదిగో నీ కోసము ఆయన చక్కని ప్రణాళిక చేసి ఉన్నాడని వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీ కోసం ఏమి నిర్ణయం చేశాడో దేవుడు అది మనకి తెలియదు. వాక్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన మరి భవిష్యత్ ప్రణాళికనంతా కూడా ఆయన మరి ఒక సిస్టమేటిక్గా దాచి ఉంచాడనేటువంటి సత్యాన్ని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు జక్కయ్య జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జక్కయ్యని మరి పాపిగా అందరూ చూసినప్పటికీ కూడా మరి ఆ పాపిని పరివర్తన చేసి మారు మనసు పొంది ఇదిగో ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా చేయటానికి యేసయ్య మరి ఆయనను తీసుకొని తన గృహానికి ఆతిథ్యం ఇవ్వటానికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి మనిషిలో కోరికలు ఉండటం సహజం. కోరికలు ఉండటం అనేది సహజం. కానీ కోరికలు తీర్చుకోవటానికి రాత్రింబవళ్ళు కూడా మనం శ్రమ పడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా మనము శ్రమ పడుతూ ఉంటాం. కానీ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో దేవుడు మనకు ఒక సెలవు ఇస్తున్నాడు. చూడండి, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్మించి తిని. నేను ఒక బంగారు భవిష్యత్తు నిర్మించి తిని. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించినటువంటి ఆ యొక్క పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరుకోను. అంటే నీ మీద మరి దేవునికి స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని మరి ఏమిటో తెలుసుకుని మనము నడవగలిగినప్పుడు మరి దేవుడు మనకెంతో మరి ఎన్నో దీవెనలను ఆశీర్వాదాలను ఆయన మనకిస్తాడని వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉంది. అందుకనే బంగారు భవిష్యత్తును నేను నిర్ణయించి తిని, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి మనము జీవించినప్పుడు ఆయన మనకు కావాల్సిన బంగారు భవిష్యత్తుని ఆయన దయచేస్తాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జక్కయ్య జీవితము ద్వారా దేవుడు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సూచిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఇతను పాపి, ఈ పాపి వద్దకు అతిథిగా వెళ్తున్నాడు. అందుకని వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారికి మాత్రమే వైద్యుడు అవసరము. ఆరోగ్యం ఉన్నటువంటి వాడికి వైద్యుడు అవసరం లేదు. కాబట్టి నీతిమంతులను తీర్చిదిద్దడానికి నేను లోకంలోనికి రాలేదు, పాపాత్ముల పరివర్తనకై ఈ లోకంలోనికి నేను వచ్చి ఉన్నానని జక్కయ్య భుజం మీద చేయి వేసి పాపి అయినటువంటి జక్కయ్యను దగ్గరకు తీసుకొని ఆ యొక్క కుడి హస్తాన్ని జక్కయ్య మీద వేసి భుజం మీద వేసి నడిపించుకుంటూ తన ఇంటిలోనికి భోజనము చేయటానికి ఆయన వెళుతున్నాడు. రా, మనిద్దరము కలిసి భోజనము చేద్దాం. నేను నీతోనూ నీవు నాతోనూ కలిసి భోజనము చేయదము అని చెప్పి ఆ యొక్క జక్క ఇంటికి వెళ్ళినట్లు ఈ వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి మర్మ